జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా పార్టీ అభ్యర్థులను సూచించేందుకు గాను ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీతో పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో తొలిసారిగా భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి, వారి వివరాలు, అలాగే దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హతలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉండవలసిన లక్షణాలు, ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడగలగడం, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని తన వాక్పటిమతో తిప్పికొట్టడం, ఇలా పలు అంశాలను పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకున్నారు. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇప్పటికే జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీ జల్లెడ పట్టింది. దరఖాస్తుల్లో ప్రాథమిక పరిశీలనలో నిగ్గు తేలిన వాటిని ఈ సందర్భంగా స్క్రీనింగ్ కమిటీ పవన్ ముందు పెట్టనుంది. వాటిని పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారని సమాచారం. ప్రచారంలో పవన్ విభిన్న శైలిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నట్టే అభ్యర్థుల ఖరారులోనూ కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల రణరంగంలోకి దిగుతున్న జనసేనాని అభ్యర్థుల ఖరారు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలతో పలుమార్లు పవన్ భేటీలు నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారానికల్లా జనసేన అభ్యర్థులను ఖరారు చేసి ప్రచార పర్వంలో దూసుకుపోవాలని పవన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి విడత అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యాక పవన్ కొన్ని బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పార్టీకి లీడర్లే కాదు, క్యాడర్ కూడా లేదంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ఇప్పటికే అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో కూడా పలు పార్లమెంటు స్థానాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక కోసం 5 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని పవన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ 5 మాదాసు గంగాధరం, పి హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శివశంకర్, అర్హం ఖాన్లను పవన్ నియమించారు. ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎలా పరిశీలించాలి, వాటిని ఎలా విశ్లేషించాలి తదితర అంశాలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశదీకరించారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.